నమస్తే అందరికీ. నేను ఈరోజు ఇప్పుడు నిల్చొని మాట్లాడుతున్నటువంటి రోడ్ వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇక్కడ ముందుకెళ్ళినట్లయితే నాగార్జున సాగర్ హైవే ఉంటుంది. నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ ఒక 150 మీటర్స్ టు 250 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఎక్స్క్లూజివ్ 3 బిహెచ్కే సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 3 బిహెచ్కే ఫ్లాట్స్ అనేది సేల్కి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎలివేషన్ ఎంట్రన్స్ అంతా కవర్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్టు ఎన్ని స్క్వేర్ యార్డ్లలో కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎగ్జాక్ట్ గా ఈ ఏరియా పేరు అన్నది మనము లోపలికి వెళ్ళేసి మిగతా విషయాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రీమియం కమ్యూనిటీలో 3 బిహెచ్కే ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ యొక్క వివరాల్లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి ఓనర్ ప్రాపర్టీస్తో, డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. పార్కింగ్ ఏరియా అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్లాట్కి ఇక్కడ డబల్ కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, 2 లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కేవలం 40 ఫ్యామిలీస్కి 2 లిఫ్ట్స్ అనేది రావడం జరుగుతుంది. 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ వర్క్ అంతా చేస్తున్నారు. ఇక్కడైతే ప్లేస్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకి 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. టోటల్గా 3000 స్క్వేర్ యార్డ్లో ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేసుకొని గార్డెనింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఓపెన్ ఏరియా రావడం జరిగింది, లైక్ పార్టీస్, బర్త్డేస్ అట్లా చేసుకోవడానికి. అటువైపు వచ్చేసి మనకి వాకింగ్ ట్రాక్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డబల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 2 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వాచ్మెన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సెల్లార్లో మనకి పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్లాట్కి డబల్ కార్ పార్కింగ్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి మనం మోడల్ ఫ్లాట్ అనేది చూస్తూ ఫర్దర్గా రేట్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ లిఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి జాన్సన్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వాళ్ళు అయితే మనకి గ్రిల్స్ ఉన్నటువంటి లిఫ్ట్స్ రావడం జరుగుతుంది, లేదంటే నార్మల్ బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ వచ్చేసి జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చేస్తున్నాము. కారిడార్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 6.6 ఇంచెస్తో రావడం జరిగిందండి. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకి స్టేర్ కేస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ అనేది చూద్దాము. మోడల్ ఫ్లాట్ చూస్తూ లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి అనేది మరొకసారి రిపీట్ చేస్తూ రేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఎలివేషను, ఈ ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్డు, పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అన్నది 3 బిహెచ్కే ఫ్లాట్ మనం మోడల్ ఫ్లాట్ కింద చూస్తున్నాము. లిఫ్ట్ ఏరియా కూడా చూపించడం జరిగింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే డోర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. 8 ఫీట్స్తో రావడం జరిగింది. అండ్ ఇట్లా చూసుకోవడం మనకు చాలా విడుతుగా రావడం జరిగిందండి. 100% అది ప్రీమియం కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 3 బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. హాల్ ఏరియా కూడా చూడవచ్చు అండి, ఎంత విశాలంగా ఉందన్న విషయము. ఇక్కడ చూస్తే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 6 మెంబర్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇటువైపు అయినా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మోడల్ ఫ్లాట్ చేస్తున్నామో ఈ మోడల్ ఫ్లాట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అనేది చేస్తున్నామండి. ఇక్కడ పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా మనకి నీట్గా టీవీ యూనిట్ పాయింట్ అనేది చేయించడం జరిగింది. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా ప్రీమియం కమ్యూనిటీ కావాలన్నట్లయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇది కన్స్ట్రక్షన్గా చాలా నీట్గా చేయడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ గ్రానైట్ తోటి ఇక్కడ చౌకోట్ అనేది ఇవ్వడం జరిగిందండి. స్లైడ్ డోర్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఉండడం వల్ల మనకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా రోజుల వరకు ఇక్కడ మనకి రైనీ సీజన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బాల్కనీ ఏరియా చూస్తున్నాను. బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగిందండి. సేఫ్టీ పర్పస్లో హైట్గా మనకి ఇక్కడ గ్రిల్ కూడా రావడం జరిగింది. బాల్కనీ ఏరియాలో వచ్చేసి ఇక్కడ లైట్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కబోర్డ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వితౌట్ ఇంటీరియర్స్తో ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఎవరైనా ఎక్స్క్లూజివ్ 3 బిహెచ్కే కమ్యూనిటీ కావాలన్నట్లయితే 100% విజిట్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నీట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కబోర్డ్స్ అండ్ పైన వచ్చేసి
షెల్ఫ్లు కబోర్డ్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్గా వుడెన్ తోటి ఇక్కడ ఒకటి మంచి డిజైన్ లాగా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి పూజా రూము. పూజా రూమ్ దగ్గర ఉన్నటువంటి డోర్స్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. పూజా రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. మనం ఇక్కడైతే లొకేషన్ చెప్పుకుంటున్నామో ఇది వచ్చేసి మనకి తుర్కేంజాల్లో అవైలబుల్ ఉందండి. కమ్యూనిటీ అన్నది టోటల్ గా 3000 గజాల్లో 3000 స్క్వేర్ యార్డ్ లో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టోటల్ గా 40 ఫ్లాట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ కిచెన్ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది. యూటిలిటీ ఏరియా దగ్గర వచ్చేసి సేఫ్టీ గ్రిల్ కూడా చూడవచ్చు ఎంత హైట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ సేఫ్టీ గ్రిల్ దగ్గర వాడినటువంటి ఐరన్ రాడ్స్ కూడా చూడవచ్చు అండి. ఎంత క్వాలిటీగా స్టాండర్డ్గా ఉన్నటువంటి రాడ్స్ వాడారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క షెల్ఫ్లు అనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా చూద్దాము. ఇది వచ్చేసి ఆఫీస్ కింద యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి మనకి 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా మనకి చాలా ఫ్లాట్స్ అని అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనేది కూడా రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాము. లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. అవుటర్ రింగ్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ కమ్యూనిటీ పక్కన వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి 5 acres లో ఉన్నటువంటి క్యాంపసెస్ ఉన్నాయండి. చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ 10 acres లో ఉన్నటువంటి క్యాంపసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ టీసీఎస్ ఆదిపట్లకైతే ఇక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ గా 10 minutes లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అయితే 15 minutes to 20 minutes ట్రావెల్ డిస్టెన్స్ లో రీచ్ అవుతాము. ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవే రోడ్ కి అయితే ఇది కేవలం 150 meter డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కొంత సామాన్ ఉండడం వల్ల లాక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ లో మనకి వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, లేదంటే ఇది స్టడీ రూమ్ కింద అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 2 balconies రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్లాట్ కి 2 balconies ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదిలి ఇక్కడ ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ కి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టోటల్ గా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ గెస్ట్ బెడ్రూమ్ అని చెప్తున్నామో గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఎవరైనా తుర్కేంజాల్ లొకేషన్ లో ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ కావాలి, మంచి కమ్యూనిటీ ఉండాలి, అది కూడా 3 BHK కమ్యూనిటీ ఉండాలన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. రేట్ వచ్చేసి ఇక్కడ పర్ రిసెప్ట్ కి 5800 కోడ్ చేస్తున్నారు. ఈ రేట్ అన్నది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ గా నెగోషియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి ప్రీమియం ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 100 members కెపాసిటీ ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. CCTV సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కమ్యూనిటీలో మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బోర్స్ కూడా వేయించడం జరిగిందండి. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి ఏరియాలో ఉంటుంది. ఇది స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ మీరు 3 BHK ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.